హాయ్ అండి. ఈ స్వీట్ వచ్చేసి ఒక్క స్పూన్ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ ఇంట్లో, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీని ముందు ఏ ఐస్ క్రీమ్ కూడా పనికిరాదండి. ఎవరైతే ఐస్ క్రీమ్ని ఇష్టపడతారో ఎక్కువ ఇలాంటివి అయితే చేసుకొని అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి వెడ్డింగ్స్లో కూడా అలానే చిన్న చిన్న పార్టీస్లో కూడా మనం ఇలా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయే స్వీట్ కాబట్టి ఈజీగా మనం ఈ రెసిపీ అనేది చేసేయచ్చు. ముందైతే దానికోసం అయితే నేను ఇక్కడ యాప్రికాట్స్ తీసుకున్నానండి. ఈ యాప్రికాట్స్ లోపల ఉన్న విత్తనాలని తీసేయాలన్నమాట. నేను నైటే నానబెట్టేసుకున్నాను. 100 గ్రామ్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇవి కొంచెం మనం సిమ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు షుగర్ వేసుకొని 100 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక 25 గ్రామ్స్ నుంచి ఒక 30 గ్రామ్స్ వరకు అయితే షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటి రెండింటిని కొంచెం ఉడకాలన్నమాట. ఈ లోపల నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. అందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర లేకపోతే షుగర్లో కూడా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటి రెండింటిని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా తక్కువ టైంలో అనేది ఒక మంచి డిజర్ట్ యాప్రికాట్ డిలైట్ అనేది రెడీ అయిపోతుందండి. వందలు పెట్టుకొని బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో సింపుల్గా ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ కస్టర్డ్ అలానే నేను మన క్రీమ్ని 2 మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు యాప్రికాట్స్ బాగా ఉడికిపోయాయండి. మనం సిమ్లో పెట్టేసుకుని వదిలేస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. లేదు మీరు గ్రైండ్ అయిన చేసుకోండి, లేదంటే ఇలా కొంచెం స్మాషర్ తోటి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 1 లీటర్ పాలు తీసుకొని కొంచెం అందులోనే నేను కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నానండి. కొంచెం థిక్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. కొంచెం షుగర్, మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఏదైతే యాప్రికాట్ పేస్ట్ ఉందో దాని మీద ఇక్కడ అప్లై చేసేసుకోవాలన్నమాట. దీని మీద వేసేసుకోవాలన్నమాట. ఒక లేయర్ అలా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి వెనిలా ఫ్లేవర్ కేక్ అనేది మనకి ఈజీగా దొరుకుతుందండి ఎక్కడైనా సరే. ఫస్ట్ ఒక లేయర్ ఇలా వేసుకొని పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. దాని మనం ఫ్రిడ్జ్లో కూడా చక్కగా 3-4 డేస్ అయితే ఫ్రిడ్జ్లో కూడా, లేదంటే 1 వీక్ వరకైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకున్నాను కదా. ఫస్ట్ అయితే యాప్రికాట్ వేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ కూడా దాని మీద వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అలానే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హైదరాబాదీ స్పెషల్ స్వీట్ అండి ఇది. హైదరాబాద్లో ఎక్కువ వెడ్డింగ్స్లో అయితే ఇది సర్వ్ చేస్తారనమాట. చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇది ఇంట్లోకి చేసుకున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి అయితే ఇక్కడ వీడియో తీసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి 1 లేయర్ వేసేసుకున్నాను కదా ఇక్కడ నేను వెనిలా ఇది బ్రెడ్, ఇంకో లేయర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మీకు మీ ఆప్షన్ అండి, నేనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకొని దాని మీద మళ్ళీ యాప్రికాట్ వేసుకొని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. దానిపైన మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈ మనకి ఏదైతే క్రీమ్ ఉందో ఫ్రెష్ క్రీమ్, పాల మీద మీగడేనండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏదో కాదు, మీరు బయటైనా దొరుకుతుంది, లేదంటే మనం పాల మీద తీసుకున్న బాగా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఆ క్రీమ్ అయితే తీసుకొని కూడా మనం బ్లెండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అందులో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తింటుంటే మళ్ళీ తినాలనిపించేది, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా కుదిరింది ఏంటి అన్నదైతే. బయట మనం ఒక కప్పు జస్ట్ చిన్న 250 ml కప్పు ఒక తీసుకున్న మనకి 300 అలా ఉంటుంది ఛార్జ్ చేస్తున్నారు కదా. అలా కాకుండా ఇంట్లో చూడండి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందన్నమాట. దాని మీద నేను కొంచెం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఇలా అయితే నేను మొత్తం కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా చేసుకొని డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు అయితే చేయండి. మీ చిన్న బర్త్డే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా సరే, బర్త్డే పార్టీస్ ఇంట్లో పెట్టుకున్నప్పుడైనా ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.